बैकवर्ड क्लासेस वेलफेयर डिपार्टमेंट के तहत श्री सागरा भगीरथा महाराष्ट्री जयंती 2026 तकारीब मुनक़िद हुए। इस मौके पर वज़रा पुन्नम प्रभाकर और वी श्री हरि ने महाराष्ट्री भगीरथा की तस्वीर पर फूल चढ़ाए और प्रोग्राम का आगाज़ किया। तकरीब में बीजेपी एमपी ईटला राजेंद्र और दीगर भी शरीक हुए। वज़ीर पुन्नम प्रभाकर ने सागरा बरादरी को मुबारकबाद देते हुए कहा कि कामयाबी के लिए भगीरथा की कोशिश ज़रूरी है। उन्हें बरादरी के मसाइल के हल के लिए इजलास बुलाने की हिदायत दी और यकीन दिलाया कि हुकूमत कमज़ोर तबक़ात के लिए 42% रिजर्वेशन और तरक्की के इक़दाम जारी रखेगी, जबकि नौजवानों को आला तालीम हासिल करने की भी उन्होंने तलक़ीन की। భగీరథ జయంతి శుభాకాంక్షలు నమస్కారం తెలియజేస్తాను। సమయం తక్కువ, ఎందుకంటే క్యాబినెట్ లో 3 గంటలకే ఉంది, దాదాపు 1 గంట 1:30 నుంచి మేము వస్తామంటే కొద్దిగా అని నడుతోంది। ఇక తప్పనిసరి పరిస్థితులు అక్కడికి పోవాలి కాబట్టి దానికన్నా ముందు ఇక్కడికి రావాలని వచ్చినాం। సమయం మళ్ళా ఎప్పుడన్నా డెఫినెట్లీ తీసుకుందాం। ఈరోజు అన్నగారు చెప్పినట్టుగా ఒక మాట ఏమనుకోరంటే ఉన్నట్టు చెప్పిన అలవాటు కాబట్టి దాదాపు శ్రీనివాస్ గారు మీరు కూడా చూడరు, రాత్రిగా బాధగా ఇలా కాయలు పెట్టి వాళ్ళు మాట్లాడి మళ్ళీ ఏడాది చేతి రోజు మాట్లాడితే నా ఎవరు ఫాలో కావాలి, చేయించుకోవాలి, నన్ను ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వినిపించుకోవాలి, ఏ పనులు కావాలో చేయించుకోవాలి, జయంతి రోజు మాట్లాడతావు, దాని తర్వాత మళ్ళీ ఈ సమస్య గురించి నా దగ్గర ఫాలో అప్ చేసుకో అవుతుందా పని అన్న అవుతుందా ఫాలో చేసుకోవాలి। అరే వ్యవస్థ అట్లుంది, మనం ఎప్పుడు ఇప్పుడు వ్యవస్థలా ఏదైనా పని మీకు అందరూ తెలియదు కాదు కదా వాస్తవంగా, దాని ఎంబటి నేనేమంటున్నా అంటే మనం డిమాండ్కే పరిమితి కాకుండా పని ఎగ్జిక్యూషన్ కూడా కావాలని కోరుతాను తప్ప దాన్ని నాట్ క్రిటిసైజింగ్। నేను కూడా అటువంటి క్షేత్రం నుంచి వచ్చిన పనులు కావాలంటే మనందరం కూడా నేను నా డిపార్ట్మెంట్ నా కాన్సెప్ట్ పనులు కావాలంటే ఒక్కొక్కసారి కన్సర్న్ వాళ్ళు ఒక మనిషిని ఎంబడి పెట్టి తిప్పాల్సి వస్తుంది, అందరికీ తెలిసి మాట దాంట్లో వాతావరణం కూర్చుంటకపోయినా సరే ఏది ఏమైనా చేయాలా అదే దాన్ని అంటారు పని చేసుకున్నదాన్ని భగీరథ ప్రయత్నం చేస్తూనే ఉండాలి। మనం అప్పుడే భగీరథకి సంబంధించిన వారసులంగా ఈరోజు చరిత్రలో మనం ఒక విశిష్టమైనటువంటి వ్యవస్థకు సంబంధించి వారి మార్గదర్శకత్వము, వారి ప్రయత్నము, వారు ఇచ్చినటువంటి అనేకమైన అంశాలకు సంబంధించి మనం మన కార్యక్రమాలు నిర్వహించుకునేటువంటి అవసరం ఉంది। వాటి తప్పకుండా వారు చెప్పిన అంశాలను బీసీ D2A అనేటువంటి కోర్టులో ఉండొచ్చు, మిగతా అంశాలు ఎక్కడున్నా మీకు సంబంధించినటువంటి అన్ని అంశాలను మీరు దీని తర్వాత ఒక 5 మంది 10 మంది ప్రతినిధులు రండి, మీరు రాలేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మీరే ఒకసారి వాళ్ళను ఒక 5 మెంబర్ 10 మెంబర్ డెలిగేషన్ పిలిచి తప్పకుండా వాళ్ళ ఇష్యూను అక్రాస్ టేబుల్ కూర్చొని పరిష్కారం చేసుకొని మళ్ళా మీటింగ్ వరకు మా సమస్యలు పరిష్కారమైన అన్ని చెప్పుకునే దిశకు తీసుకొచ్చే బాధ్యతలు మీరేనా మాట్లాడుకోవాలి। మీరు దానికి సమన్వయం చేయాలి। శ్రీనివాస్ గారు మీరు ఆ 10 మందిని ఎవరో మన ఇంట్లో నాకు 20 మంది సమస్య పరిష్కారం వరకు 5-10 మంది కాదు నాయకులు ఆఫీసర్లను కూర్చోబెడతా, మీరు కూడా ఉండండి, అన్ని సమస్యలు పరిష్కరిస్తాం। ఆ దిగారాన్ని కూడా విద్దాం, ఈటల రాజేంద్రను విద్దాం। ఈటల రాజేంద్ర గారు శాసనసభ్యులుగా మంత్రిగా ఉన్నాడు, మంత్రి కాదు అప్పుడు కాలే, నేను 2009లో నేను పార్లమెంట్ సభ్యుడు, నా పార్లమెంట్ నియోజకవర్గంలో అన్న శాసనసభ్యుడు, ఇద్దరు కూడా అప్పటి నుంచైనా ఎప్పుడైనా బలహీన వర్గాలకు సంబంధించిన ఇష్యూలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి ఉన్నాం కాబట్టి ఆ మాట చెప్తా ఉన్నా। తప్పకుండా బలహీన వర్గాలకి ఎలా ఏది ఏమైనా సరే మా ప్రభుత్వం కూడా భగీరథ ప్రయత్నం చేస్తూ ఉంది బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ ఇచ్చేదానికి। ఎందుకంటే చట్టంలో కోర్టులలో 50% సీలింగ్ దాటద్దనేటువంటి అంశం ఉండడం వల్ల అవుతుంది తప్ప చిత్తశుద్ధిగా మనస వాచ బరాబర్ కుల సర్వేలకు సంబంధించి బహిరంగంగా ఇలా వెబ్సైట్ లో పెట్టినాం। దానికి సంబంధించి ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా నివేదిక తీసుకున్నాం। ఏ వర్గాలు చదువుకు దూరం ఉన్నాయి, ఏ వర్గాలు ఆర్థికంగా దూరంగా ఉన్నాయి, ఏ వర్గం దగ్గర భూములు ఉన్నాయనేటువంటి అన్ని రకాల సమాచారం ఉంది। దయచేసి ఇంత చదువుకున్న విద్యావంతులు DEO వెబ్సైట్ తెలంగాణ వెబ్సైట్ పోయి చూడండి। దానికి సంబంధించిన మొత్తంగా 7 బుక్స్ సర్వేకి సంబంధించిన అన్ని వివరాలతో బుక్స్ ఉన్నాయి। అందులో ఏ విధంగా ముందుకు రావాలనేటువంటిది ఒకవేళ పరిశీలన చేస్తే ఎక్స్పర్ట్ కమిటీ 2 మాటల్లో ఒక మాట చెప్పింది, ఇవాళ ఎదిగినటువంటి మనుషులు ఉన్నత స్థానాలకు పోయినటువంటి ఒక వ్యవస్థలో వాళ్ళను గమనిస్తే పరిశీలిస్తే వాళ్ళ ఎదుగుదలకు వాళ్ళ కులమో బంగారమో భూమో డబ్బో కారణం కాలేదు, వాళ్ళకు ఒక విద్య ద్వారా మాత్రమే అంత ఎత్తుకు ఎదగలేదు। కాబట్టి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, దయచేసి ఇవాళ మనం వచ్చే తరాన్ని మంచి విద్యావంతులను చేసుకోవడానికి తద్వారా రాజకీయంగా ఎదగడానికి వీలైనంత శ్రమపడమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా। ఇదేం పొరపాటులాగా విద్య అనేటువంటి మనం ఎదుగుదలకు ప్రధాన కారణం అవుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఆ దిశలో మరి మీరంతా కూడా శ్రమపడాలని కోరుతూ
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీ సగర సంఘం నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులందరికీ మేము సమావేశం నుంచి పోయినప్పటికీ మా తరఫున ప్రత్యేకించి అభినందనలు, శుభాకాంక్షలు చెప్పండి. వారికి రాజకీయ జీవితంలో ఎక్కడ ఏ అవసరం పడ్డా మేము బలహీన వర్గాల మంత్రులంగా వాళ్ళ వాళ్ళ గ్రామాలకు సంబంధించి సర్పంచ్ గానో, మున్సిపల్ కౌన్సిలర్ గానో, చైర్మన్ గా ఎన్నికైనటువంటి వాళ్ళు ఏ విషయం ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే అక్కడ స్థానిక అధికారులతో మాట్లాడి పరిష్కారం చేస్తామనే మాటలు మనం చేస్తూ మరొకసారి ఈ సమస్యలన్నింటినీ తప్పకుండా ఒక కాలపరిమితి పెట్టుకొని పూర్తి చేయడం ద్వారా మరి భవిష్యత్తులో మన సంఘానికి సంబంధించిన అన్ని అంశాలను పరిష్కరిస్తున్నామని కోరుతూ మీ అందరికి మరొకసారి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ నమస్కారాలు.